హాయ్ ఫ్రెండ్స్, నేను హరివలభోజు. ఈరోజు చెప్పాలనుకున్న ముచ్చట ఏంది అని అంటే వాక్ శుద్ధి. మీరు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళని, చాలా క్లోజ్గా ఉండేటోళ్ళని, వాళ్ళు ఏదైనా మాట్లాడితే నిజాలే మాట్లాడతారు, అబద్ధం అసలు మాట్లాడరు అనేటోళ్ళని ఇంకొందరు ఉంటారు. వాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి తప్ప అక్కడ లేని వ్యక్తి గురించి ఎప్పుడూ మాట్లాడరు. సో అటువంటి వాళ్ళు మీ జీవితంలో ఉన్న, లేదు బయట పబ్లిక్ ఫిగరు ఆర్ కొన్ని యోగులు, ఆ, నిజాలు మాత్రమే మాట్లాడేటోళ్ళు, ఇట్లాంటివి చూసుకుంటే ఏమవుతుంది అని అంటే, నిజాలు మాట్లాడేటప్పటికీ మన శరీరం చుట్టూ ఉండే శక్తి క్షేత్రం, దాన్నే ఆరా అని అంటారు. అది ఏమవుతుంది అని అంటే పవర్ఫుల్ అయిపోతుంది నిజాలు మాట్లాడేటప్పటికి, తన గురించైనా వేరే వాళ్ళ గురించైనా. ఇంకొకటి ఏంటి అని అంటే, అక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా అయినా మంచిగా అయినా, మంచిగా మాట్లాడితే పర్వాలేదు, అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండడంతో మీ శక్తి ఏదైతే ఉన్నదో అట్లే ఉంటుంది, నథింగ్ బట్ ఆరా అదే కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడ లేని వ్యక్తి గురించి కానీ అబద్ధాలు మాట్లాడడంతో కానీ ఏమవుతుంది అంటే, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న శక్తి హరించుకుపోతుంది, క్షీణిస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయం, ఎవరి గురించి ఎప్పుడు మనసులో నెగటివ్ థాట్స్ కానీ తప్పుడు ఆలోచనలు కానీ లేకుండా ఉండేటప్పటికి కూడా మీ శక్తి ఇంకా పెరుగుతుంది. దాని తర్వాత మీ గురించి మీరు ఎంత బాగైనా ఆలోచించవచ్చు, గొప్పగా ఆలోచించుకోవచ్చు. ఇది చేయాలనుకుంటున్నా, ఇట్లా నేను ఎదగాలనుకుంటున్నా, ఈ పనులు చేయాలనుకుంటున్నా, ఇప్పటికీ నేను ఇంత సంపాదిస్తున్న, తర్వాత ఇంకా ఇది బాగా ఎదగాలనుకుంటున్నా, ఎక్కువ సంపాదించాలనుకుంటున్నా, ఎక్కువ ఆస్తులు కొనాలనుకుంటున్నా, అది ఏదైనా సరే మీ గురించి చేయడంలో తప్పులేదు. ఫర్ ద సేమ్ ఆఖరికి వస్తే, మీ సంపాదించే సంపాదనలో మీరు ఎటువంటి పని చేస్తున్నా సరే, ఆ సంపాదించే సంపాదనలో చేసే పనులలో ఎవరికి కష్టం, నష్టం, బాధ, ఏడుపు ఇవేవి ఉండకుంటున్నాయి అనుకోండి, మీ సంపాదించే సంపాదన సత్ప్రవర్తనతోటి, సద్గతితోటి, ఉత్తమమైన ఆదాయ మార్గం లెక్క ఉంటుంది. దాంతో వచ్చే ప్రతిఫలం, ఫలం, మనశ్శాంతి వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. ఒకసారి తోపుడు బండి మీద అమ్మే, అరటిపళ్ళు అమ్మే ఆయన దగ్గరికి పోయినా. డజన్ అరటిపళ్ళు ఏదో రేట్ చెప్పిండు. నేనన్నా కరెక్ట్గా తీసుకో అన్న, ఒకటే మాట, అయ్యా సారు, మీరిచ్చే ₹2 ఎక్కువ కానీ, లేదు నేను అబద్ధం చెప్పి చేసుకుంటే కానీ, అద్రగణంతో చేసుకుంటే కానీ ఏదైతే సంపాదించే సంపాదన ఉందో అది నేను హాస్పిటల్కే పెట్టుకుంటా, నా దగ్గర ఉండదు అన్నాడు. అటు ఇటుగా ఆయన వయసు 60 దాటి ఉంటుంది. కనీసం ఇది జరిగి 2 సంవత్సరాలు దాటింది. నాకు ఇప్పటికి గుర్తుంది. మొన్న కలిసినప్పుడు ఆయనకు అదే మాట చెప్పిన. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎవరికి వాళ్ళు మనస్సాక్షితో ఉన్న ధర్మం, న్యాయం, చట్టం, దయ వీటితోటి కలిసి ఉన్న వాళ్ళ జీవితంలో, వాళ్ళ ప్రవర్తనలో ఇవన్నీ ఉన్నాయి అని అంటే వాళ్ళకు వాక్శుద్ధి ఉంటుంది. వాక్శుద్ధి అంటే వాళ్ళు ఆల్రెడీ చేసే పనులన్నీ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా చేయడమే కాకుండా మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏది మాట్లాడితే అప్పటిదాకా జరగకపోయినా సరే జరుగుతుంది అని అంటారనమాట. సో ఇది కొందరు బ్రాహ్మణులకు వర్తిస్తుంది. కొందరు ఎవరు ఏ వృత్తులున్నా సరే ఆ వృత్తిలో ధర్మం, న్యాయంగా ఉండేటోళ్ళకి, అట్లా చేసేటోళ్ళకి వర్తిస్తుంది. ఈవెన్ స్త్రీలలో కూడా వాళ్ళు ఏ వయసు వారైనా, ఒకవేళ పెళ్ళైతే పాతివ్రత్యం పాటించేటోళ్ళకి, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా దానం, ధర్మం చేసేటోళ్ళకి ఆ వాక్శుద్ధి ఉంటుంది. సో దేవుణ్ణి తలుచుకునేటోళ్ళకి కానీ, చేసే ఏ పని చేసినా సరే దాంట్లో ధర్మాన్ని, న్యాయాన్ని చూసుకుంటూ ఎవరికి కష్టం, నష్టం కలగకుండా ఆలోచన చేసేటోళ్ళకి, పనులు చేసేటోళ్ళకి, నిజాలు మాట్లాడేటోళ్ళకి, సత్యాన్ని పాటించేటోళ్ళకి ఈ వాక్శుద్ధి అనేది చాలా ఉంటుంది. అది మీ జీవితంలో ఎవరైనా ఎదురైతే అర్థం చేసుకోండి, మీరు అట్లా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను హరివలభోజు. ఇది వాక్శుద్ధి గురించి వీడియో. థ్యాంక్ యూ.